గాయస్ మన ఎల్జీ డిష్ వాషర్ అయితే డెలివరీ చేసేసారు. సో ఆల్రెడీ అన్బాక్సింగ్ అంతా చేసాం. మీరు చూడలేదంటే షార్ట్ వీడియోలో చూడండి. సో ఇది ఎల్జీ డిష్ వాషర్ 14 ప్లేట్స్ అనమాట. సో ఇది ఆన్లైన్లో వచ్చేసి దీని ప్రైస్ 55,000 ఉంది. బట్ మాకు ఆఫ్లైన్లో 53,000కి అయితే వచ్చిందనమాట. ఇది మేము రిలయన్స్ డిజిట్లో అయితే తీసుకున్నాం అనమాట. సో మాకైతే ఒక 2,000 సేవ్ అయింది. అండ్ డెలివరీ ఛార్జెస్ ఫిట్టింగ్వి అన్నీ వాళ్ళదే అన్నమాట. సో దీన్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం రండి. సో ఇక్కడైతే మనం డిటర్జెంట్ అండ్ రిన్ లిక్విడ్ అయితే వేయాలన్నమాట. సో ఈ లిక్విడ్ వేస్తే ఏమవుతుందంటే మనకు యుటెన్సిల్స్ అనేది షైన్గా వస్తాయి. అండ్ ఇక్కడైతే డిటర్జెంట్ పౌడర్ కానీ లేదా పాట్స్ వస్తాయి అన్నమాట. సో ఆ పాట్స్ కానీ పౌడర్ కానీ దాంట్లో వేయాలి. సో దీంట్లో వచ్చేసి 2 rows ఉంటుంది. సో మనకి దీంతో పాటు మనకైతే ఇలా ఒక బాస్కెట్ అయితే ఇచ్చారు. సో ఈ బాస్కెట్ దేనికంటే దీంట్లో మనం స్పూన్స్ వేసి పెట్టేయచ్చు అనమాట. సో ఇలా అవుతుంది. ఈ బాస్కెట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలా ఒక ఫనల్ ఇచ్చారు. సో ఈ ఫనల్ అయితే మనం దీంట్లోకి సాల్ట్ వేయడానికి యూజ్ చేసేది అనమాట. సాల్ట్ ఎందుకు వేయాలంటే ఒకవేళ మనది హార్డ్ వాటర్ అయితే హార్డ్ వాటర్ని సాఫన్ చేయడానికి అయితే ఈ సాల్ట్ అయితే మనం యూజ్ చేయాలన్నమాట. ఈ రాడ్స్ అయితే ఫిక్స్ ఉన్నాయన్నమాట. ఇవి స్టాండ్స్. బట్ ఇవి ఈ సైడ్ ఉండేవి మనమైతే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మన యుటెన్సిల్స్ బట్టి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో ప్లేట్స్ అన్నీ కూడా ఇలా దాంట్లో అయితే ఇలా సెగ్రిగేట్ అయితే మనం చేసుకోవాలి. దీంట్లో బౌల్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, గ్లాసెస్ కానీ ఏమన్నా మనం యూజ్ చేసిండే గిన్నెలు కానివ్వండి, ఇలా ఏవైనా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్యాన్లో నుంచే మనకు వాటర్ అనేది వస్తాయి అన్నమాట. వాటర్ అనేది స్ప్లాష్ చేస్తాయి. ఇక్కడ పై పక్క కూడా ఇలా ఫ్యాన్స్ ఉన్నాయి. నాకు పైన రోలో కూడా ఇలా స్పూన్స్ పెట్టుకోవడానికి అయితే ఇలా స్టాండ్స్ అయితే ఇచ్చారనమాట సైడ్లో. మన కింద ఏమైనా హైట్ ఉండే గిన్నెలు పెట్టుకున్నాం అనుకోండి. సో దానికి అలా కాస్త గ్యాప్ ఉందనుకోండి, మనం దీన్ని హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా పైకి ఎత్తుకోవచ్చు. ఈ బటన్స్ ఉన్నాయి కదా, దీన్ని ప్రెస్ చేసి ఇలా పైకి అయితే మనం అనుకోవచ్చు అనమాట. అండ్ మరి అదే బటన్స్ పట్టుకొని ఇలా కిందకి లాగితే కిందకి ఇది వస్తుంది అనమాట. మనకు ఆ మెషిన్తో పాటు ఒక ఫైల్ లాంటిది కూడా ఒకటి ఇచ్చారు. సో దాంట్లో ఏముంది ఏంటి అనేది చూద్దాం రండి. ఫస్ట్ మనకైతే ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారనమాట, డిష్ వాషర్కి సంబంధించిండేది. వచ్చేసి మన వాటర్ హార్డ్నెస్ టెస్ట్ చేయడానికి ఇది ఒక స్ట్రిప్ అయితే ఇచ్చారనమాట. దాంట్లో వచ్చేసి వేరే వేరే కలర్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని బట్టి మన వాటర్ హార్డ్నెస్ అయితే చెప్తుందనమాట. ఇక్కడ గైడ్లో కూడా ఒక దాంట్లో ఇచ్చారనమాట మనకు, అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా. నెక్స్ట్ మనకైతే వారంటీ కార్డ్ అయితే ఇచ్చారనమాట. దీనికైతే 10 years వారంటీ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఒక క్విక్ గైడ్ అనేది ఇచ్చారు. ఇది మనము మన మెషిన్ పెట్టుకునే చోట మనం ఇలా అతికించవచ్చు. దీనికైతే ఒక గ్లూది ఇది ఇచ్చారు. సో దాన్ని అక్కడ అతికించుకుంటే మనకి ఏదన్నా వెంటనే డౌట్ వస్తే దీంట్లో అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఇది చూడ చాలా బాగుంది. అండ్ ఇది ఇంకో గైడ్, ఇదంతా వేరే భాషలో అయితే ఉంది. ఇది మాత్రం మనకు అర్థం కాదు. సో ఇంతే అనమాట వచ్చిండేది. థ్యాంక్ యూ.